ఏపీ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2017-19 మధ్య చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి అప్పటి ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు జగన్. ఇప్పుడు మళ్లీ అదే వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తున్నారు. అయితే ఈసారి రాజకీయ చట్టపరమైన సవాళ్లు జగన్ ముందు అడ్డుగోడలా నిలుస్తున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 4 ఏళ్లకు పైగానే సమయం ఉంది. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే తప్పించి ఆ పార్టీ అధినేత జగన్ మరోమారు ఏపీకి ముఖ్యమంత్రి కాలేరు. 4 ఏళ్ల సమయం ఉందని రాజకీయ నేతలు అలా ఖాళీగా కూర్చోలేరు కదా. అందుకే 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పుడే వ్యూహాలు రచించుకుంటున్న జగన్ అందుకు సంబంధించి ఈ కీలక ప్రకటన చేశారు. 2029 ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా 2027లో తాను మరోమారు పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్లమెంటు ఇన్ఛార్జీలతో జరిగిన సమావేశంలో జగన్ తన పాదయాత్రపై ప్రకటన చేశారు. ఇదివరకే జగన్ 2.0 పాదయాత్రపై మొన్న మధ్య పార్టీ కీలక నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓ కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటన నిజమేనన్నట్టుగా తన పాదయాత్రపై లేటెస్ట్గా క్లారిటీ ఇచ్చారు జగన్. 2019 ఎన్నికలకు ముందు తాను నిర్వహించిన పాదయాత్ర తరహాలోనే 2029 ఎన్నికలకు ముందుగా 2027లో పాదయాత్ర చేస్తానని జగన్ చెప్పుకొచ్చారు. ఈ పాదయాత్రతో తాను మరోమారు సీఎం అవడం ఖాయమేనన్న రీతిలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదిలా ఉంటే ఈ పాదయాత్ర అనేది తెలుగు నేలపై పవర్ఫుల్ యాత్ర. రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసే యాత్ర. అందుకే ఈ పాదయాత్ర చేసిన నాయకులను ప్రజలు అందలమెక్కించారు. ఆ తదనంతర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రులను చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, జగన్ అంతా ఒకే బాటలో నడిచారు. అనంతరం అధికారాన్ని అధిరోహించారు. ఒకసారి అధికారం కట్టబెట్టిన పాదయాత్ర బ్రహ్మాస్త్రాన్ని జగన్ మరోసారి ప్రయోగించబోతున్నారు. వచ్చేసారి అధికారమే లక్ష్యంగా జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో మరోసారి పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జగన్ ఈసారి తలపెట్టబోయే పాదయాత్ర గతంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర కన్నా చాలా పెద్దదట. గతంలో సుమారు 3000 కిలోమీటర్లు నడిస్తే ఇప్పుడు ఏకంగా 5000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ యాత్ర వెంటనే కాకుండా 2027లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించటమే ఈ యాత్ర యొక్క అంతిమ లక్ష్యమని ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. వచ్చే ఏడాది పార్టీ ప్లేనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు తెలిపిన జగన్ ఈ ప్లేనరీలోనే పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు, పార్టీ రాజకీయ వ్యూహాలను ప్రకటిస్తామని చెప్పారు. ఇది పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇక ప్రస్తుత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదని జగన్ తన పార్టీ నేతల సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించారని, అప్పుడే తాను పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా ఇవ్వడం వల్లే 2019లో గెలుపు సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. ఇదిలా ఉంటే కేవలం పాదయాత్ర ప్లాన్తో ఆగకుండా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసే పని కూడా జగన్ ప్రారంభించారు. ప్రాంతీయ సమన్వయకర్తలు, లోక్సభ నియోజకవర్గాల పర్యవేక్షకులతో జరిగిన సమావేశంలో ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తమ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతమంది పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకొస్తారో అదే వారికి పరీక్ష అని, దాని ఆధారంగానే పార్టీలో సముచిత స్థానం ఉంటుందని తేల్చి చెప్పారు. నియోజకవర్గాల్లోని పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే బాధ్యత కూడా వారికి అప్పగించారు. ఇది పాదయాత్ర వంటి భారీ కార్యక్రమానికి ముందు క్షేత్రస్థాయిలో పార్టీని సిద్ధం చేసే వ్యూహంలో భాగమే. జగన్ ప్రకటన బట్టి చూస్తే ఆయన ప్రస్తుత ఎన్నికల పరాజయాన్ని ఒక ఎదురుదెబ్బగా స్వీకరించి దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోందంటున్నారు విశ్లేషకులు. 2027లో పాదయాత్ర అంటే దాదాపు 2 ఏళ్ల తర్వాత. ఇది వెంటనే కాకుండా 2029 ఎన్నికలకు లక్ష్యంగా చేసుకున్న ప్రణాళిక. ఈ మధ్యకాలంలో పార్టీని పునర్నిర్మించడం, శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపడం, ప్రజల్లో తిరిగి పట్టు సాధించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.
గత పాదయాత్ర తనను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందని జగన్ బలంగా నమ్ముతున్నారు. అదే ఫార్ములాను మళ్లీ ఉపయోగించి ఈసారి మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఎన్నికల పరాజయం తర్వాత నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు భవిష్యత్తుపై ఒక స్పష్టమైన ఆశను, లక్ష్యాన్ని నిర్దేశించే ప్రయత్నమే ఇది. ఎమ్మెల్యేలను గెలిపించుకొచ్చి బాధ్యత అప్పగించడం ద్వారా వారిని యాక్టివేట్ చేయడమే లక్ష్యం. ఇక ప్రస్తుత ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే కథనాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి గతంలో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను ఇప్పుడు కూటమి ప్రభుత్వంపైకి మళ్లించాలని ప్రయత్నిస్తున్నారట. 2026 ప్లేనరీని పాదయాత్ర ప్రకటనకు వేదికగా చేసుకోవడం ద్వారా ఆ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను తీసుకురావాలని, పార్టీలో ఒక ఉత్సాహాన్ని నింపాలని ప్రణాళిక వేసుకున్నారట. మొత్తంగా చూస్తే జగన్ ప్రకటించిన 2027 పాదయాత్ర కేవలం ఒక నడక కార్యక్రమం కాదని, ప్రస్తుత పరాజయం తర్వాత పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి, భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావడానికి ఉద్దేశించిన ఒక సమగ్ర దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంగానే దీన్ని చూడాలంటున్నారు విశ్లేషకులు. మరి జగన్ ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.